సికోలు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తలో దారిలో వెళ్తున్నారని టాక్. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఆ నియోజకవర్గ టీడీపీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 గ్రూపులు ఉన్నాయట. ఒక సైకిల్ కి 3 లీడర్స్ ఉండటంతో క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడ్డారట. తీన్మార్ గోలతో టీడీపీ కార్యకర్తలు సతమతమవుతున్నారని సమాచారం. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఒడిశాతో సరిహద్దు కలిగిన నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం ఒకటి. అలాంటి పాతపట్నం నియోజకవర్గ రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోందని టాక్ నడుస్తోంది. మహానాడు సాక్షిగా టీడీపీ కార్యకర్తల ఆవేదన ఒకవైపు, నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు, ఓటు బ్యాంకుల లెక్కలతో చెలరేగిన వివాదాలు మరోవైపు స్థానిక రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేశాయట. పాతపట్నం టీడీపీ గ్రూప్ రాజకీయాలతో హోరెత్తిపోతోందట. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మోహరించారని టాక్. మరోవైపు పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సై అంటున్నారట. ఇక గత ఎన్నికలకు ముందు వైసీపీ మీద అసంతృప్తితో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిన కొత్తూరు మాజీ వైస్ ఎంపీపీ లోతుగడ్డ తులసి వరప్రసాద్ వేరే వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారట. ఈ 3 గ్రూపులు నియోజకవర్గంలో ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తూ ఉండడంతో టీడీపీ క్యాడర్ సతమతమైపోతోందని సమాచారం. పాతపట్నం నియోజకవర్గంలో కలమట కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. కలమట వెంకటరమణ తండ్రి మోహన్ రావు ఇదే నియోజకవర్గం నుండి ఒకసారి ఇండిపెండెంట్ గా 4 సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత తండ్రి వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కలమట వెంకటరమణ నియోజకవర్గంలో టీడీపీ తరఫున చక్రం తిప్పుతూ వచ్చారు. 2014లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం పార్టీ అధిష్టానం ఆయన్ను కాదని కొత్తగా వచ్చిన మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించింది. తనకు టికెట్ దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కలమట పార్టీ తనకు అన్యాయం చేసినట్టు రోడ్డెక్కారు. అధిష్టానం బుజ్జగించడంతో కలమట చల్లబడ్డారు. ఎన్నికలకు ముందే కలమటకు జిల్లా టీడీపీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పచెప్పింది అధిష్టానం. అయితే అప్పటి నుండి మామిడి గోవిందరావుకు కలమట వెంకటరమణకు మధ్య అదే గ్యాప్, అదే వైరం కొనసాగుతూ వస్తోందట. ఎమ్మెల్యే గోవిందరావు అక్రమంగా ఇసుక ర్యాంపులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని గతంలో కలమట హల్చల్ చేశారని సమాచారం. ఆయన నేరుగా ఇసుక ర్యాంపుల దగ్గరకు వెళ్లి వాటిని అధికారులకు అప్పచెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయట. దీంతో ఎమ్మెల్యే కూడా కలమటపై గుర్రుగా ఉన్నారట. వాళ్ళిద్దరి మధ్య వైరం ఒక రేంజ్ కు చేరిందని సైకిల్ క్యాడర్లో చర్చ నడుస్తోంది. తమ పార్టీ కార్యకర్తలు వైసీపీ నేత రెడ్డి శాంతిని కలిసినా ఎమ్మెల్యే సహిస్తున్నారట. కానీ కలమట దగ్గరకు వెళ్లారంటే మాత్రం అలాంటి వాళ్లను తన దగ్గరకు రానివ్వడం లేదట ఎమ్మెల్యే గోవిందరావు. ఇక ఈ మధ్యకాలంలో కొత్తూరు మాజీ వైస్ ఎంపీపీ తులసి వరప్రసాద్ కొత్తగా గ్రూప్ కట్టారని సమాచారం. గత ఎన్నికల్లో మామిడి గోవిందరావు గెలుపు కోసం వరప్రసాద్ కష్టపడి పనిచేశారట. అయితే గెలిచాక తన వర్గానికి ఎమ్మెల్యే మామిడి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వరప్రసాద్ గుస్సా అవుతున్నారట. అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ల విషయంలో కానీ, గ్రామస్థాయి, మండల స్థాయి పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో తన వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారంటూ ఎమ్మెల్యేపై మండిపడుతున్న వరప్రసాద్ అసమ్మతి స్వరం వినిపిస్తున్నారని టాక్. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ వరప్రసాద్ అన్నట్టు రాజకీయం రాజుకుందట. కొద్ది నెలల కిందట జరిగిన కొత్తూరు మండల మహిళా సమాఖ్య సభ్యుల ఎన్నికలో ఎమ్మెల్యే అనుచరులు వరప్రసాద్ వర్గం బాహాబాహికి దిగడం ఈ వర్గ పోరులో భాగమనే చర్చ జరుగుతోందట. మొత్తానికి పాతపట్నంలో 3 ముక్కలాటలా టీడీపీ పరిస్థితి తయారైందని క్యాడర్ వాపోతోందట. గ్రూప్ గొడవలు పార్టీకి మైనస్ గా మారాయనే చర్చ జరుగుతోంది. ఏ నాయకుడు వెనక వెళ్లాలో తెలియక క్యాడర్ ఉక్కిరిబిక్కిరవుతోందట. ఈ వర్గపోరు ప్రభావం రాబోయే 2029 ఎన్నికల్లో టీడీపీపై పడే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. వచ్చే ఎన్నికల్లో పాతపట్నం నుండి పోటీ చేయాలని బీజేపీ, జనసేన నేతలు కూడా ఇప్పటి నుండే కర్చీఫ్లు వేస్తున్నారని సమాచారం. టీడీపీలో వర్గపోరు ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికల్లో టికెట్ కోసం కూటమి మిత్రపక్షాలు తన్నుకునే అవకాశం ఉందని సైకిల్ క్యాడర్ బెంబేలెత్తిపోతోందట. మరి టీడీపీ అధిష్టానం ఈ గ్రూపుల గోలకు ఇకనైనా చెక్ పెడుతుందేమో చూడాలి.